మాలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఉద్యోగాలు చేయాలి. ఇప్పుడు ఇది ఒక సంస్థ, ప్రజా రవాణా సంస్థ. దీన్ని గవర్నమెంటే పోషించాలి, బడ్జెట్ కేటాయించాలి. రవాణా శాఖ అంటూ ఒక బడ్జెట్ని కేటాయించాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మాతోనే ఇది అంతమైపోకూడదు. ఆర్టీసీ అనేది ఒక ప్రజా రవాణా సంస్థ, అతిపెద్ద రవాణా సంస్థ. దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆర్టీసీ ఎక్కింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే పబ్లిక్ అందరి మీద, మా మీద కూడా ఉంది. మా తల్లిదండ్రులు కాపాడబట్టి మాకు ఉద్యోగాలు వచ్చినాయి. రేపు మేము కాపాడితేనే మా తరాల వాళ్ళకి ఇందులో ఉద్యోగాలు వస్తాయి. అదే మేము కాపాడుకుని మేము వెళ్ళిపోతే పక్కవాడు వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి ఉండదు ఇందులో. అందువల్ల ఏంటంటే బడ్జెట్ని కేటాయించి కొత్త బస్సులను ఇవ్వడం, స్టాఫ్ని తీసుకోవడం, కొంచెం అవకాశాలను మెరుగుపరచడం. ఇప్పుడు కొత్తగా శ్రీశక్తి ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. బస్సులో కూడా చాలా ఓవర్లోడ్ ఉంటుంది. ఇంకొన్ని మంచి సర్వీసులు తీసుకుంటే బాగుంటుంది. ఇక మా ఇబ్బందులు అంటారా, చెప్పుకోవడానికి అధికారులు ఉన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. శ్రీశక్తితో వచ్చిన 10 సమస్యలను పరిష్కరించాలి. అలాగే తెలుసు సార్. అలాగే విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారు. అది మన ఆర్టీసీ చేతిలోనే ఉండాలి.